ఇక్కడ నిర్వహించిన మన ప్రెస్ మీట్ విషయంలో, ఎందుకంటే ఇక్కడ మనం అంతా ఐక్యంగా జీవించాలి, ఐక్యంగా పోరాడాలి అనే సిద్ధాంతాలతో మరి ఇక్కడ కోళ్ళ వెంకటేశ్వర కానీ, బండి సంజయ్ కానీ, ప్రతి ఒక్కరు ప్రవీణ్ అన్న, ఆనందన్న, మరి సత్యమామ, శ్రీను గారు, మరి తిరుపతి అన్న గారు, అట్లా. ఎందుకంటే ఈ దేశంలో మరి గ్రామాలకు ఎట్లా వందల సంవత్సరాల కింద వాళ్ళు సంఘాన్ని స్థాపించుకున్నట్లు, అట్లా మరి రెడ్డిలు కూడా స్థాపించుకున్నట్లు, వయసు స్థాపించుకున్నట్లు మరి మనం కూడా ఒక పోరాన్ని రాజకీయంగా పోరాన్ని స్థాపించుకొని మన జాతులు ఎట్లా డెవలప్ కావాలి, మరి ఏ విషయంగా డెవలప్ కావాలి, పని చేస్తే డెవలప్ అవుతామా, మరి మన పిల్లలకు చదివించుకునే డెవలప్ అవుతామా, లేకపోతే రాజకీయంగా మనం రాజకీయం చేసినప్పుడే మరి డెవలప్ అవుతామా అనే ఆలోచనతోటి మరి బాబాసాహెబ్ ఆలోచన విధానం బట్టి మరి వాళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి మన ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి మహబూబ్నగర్కి వెళ్ళి మన చర్చలకు వచ్చినందుకు వీరందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మన జాతులు ఎంతో వెనుకబడి ఉన్నాయి, ఆర్థికంగా మరి ప్రతి ఎడ్యుకేషన్ విధంగా ప్రతి విషయంలో మరి వెనుకబడ్డాయి. ఇవి చైతన్యాన్ని చేసి మనం కూడా ఆర్థికంగా రాజకీయం చేయాలనే సిద్ధాంతంతో ఇక్కడ వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ ఉన్న ఉమ్మడి జిల్లా కానీ ఇక్కడ ఈ జడ్చల నియోజకవర్గ దళిత నాయకులు ఎవరైనా సరే, ఎందుకంటే ఇది మన మీటింగ్ కాబట్టి మనకు తెలిసిన ఎంబడే మనం రేపు ఉదయం 11 గంటలకు ఇక్కడ అందరూ వచ్చి ఈ మీటింగ్ సక్సెస్ అయితే మన జాతి డెవలప్ అవుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ ఇచ్చిన అవకాశానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరితో జై భీమ్. జవహర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రక్షించుకున్నాం భారత రాజ్యాంగాన్ని, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళిత మహిళలకు రాజ్యాధికారం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.